కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. ఇటు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరొక 72 గంటల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ వెల్లడించింది. ఇక తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబాద్, ములుగు జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలపై కూడా వర్షం తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలో, తెలంగాణలో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి నిన్న పడ్డటువంటి వర్షం వివరాలు కనుక తీసుకుంటే సందీప్, మనకు మెదక్ జిల్లా టెక్మల్లిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 14 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మద్నూరులో 13 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 13